యాంకర్ విష్ణుప్రియ బుల్లితెరపై ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో ఎంత గుర్తింపు తెచ్చుకుందో, సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫోటోషూట్స్తో అంతకంటే ఎక్కువ వివాదాల్లో నిలుస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం విమర్శలకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అసభ్యకరమైన కంటెంట్తో డబ్బు వసూలు చేస్తోందంటూ ఆమెపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. విజయవాడకు చెందిన ఏఐఎస్ఎఫ్ నాయకులు విష్ణుప్రియపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ అసభ్యకరమైన ఫోటోలు షేర్ చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆమె అకౌంట్ను బ్లాక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పోలీసులు ఎంక్వైరీ కూడా మొదలుపెట్టారు. ఈ వార్తతో సోషల్ మీడియా షేక్ అవుతుండగానే గతంలో ఆమె తన గ్లామర్ మరియు బాడీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. వైరల్ అవుతున్న ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన సూటి ప్రశ్నకు విష్ణుప్రియ అంతే సూటిగా సమాధానమిచ్చారు. మీరు బయట చూస్తే చాలా ట్రెడిషనల్ తెలుగు అమ్మాయిలా ఉన్నారు, కానీ మీ పోస్టులు మాత్రం అబ్బాయిలను రెచ్చగొట్టేలా హాట్గా ఉంటున్నాయి, ఎందుకు అని అడగ్గా విష్ణుప్రియ తనలోని ప్రొఫెషనల్ యాంగిల్ను బయటపెట్టారు. చూడండి, నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. నాకు మోడలింగ్, ఫోటోషూట్ ఆఫర్స్ వస్తాయి. నా పోర్ట్ఫోలియో సిద్ధంగా ఉండాలి. దేవుడిచ్చిన ఈ బాడీని నేను కేవలం ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసమే వాడుతున్నాను. ఇది నా పనిలో ఒక భాగం మాత్రమే. ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయడానికి నా బాడీని ఒక టాంప్లెట్ లాగా ఉపయోగిస్తున్నాను. అంతేకాదు, కెమెరా ముందు కనిపించే విష్ణుప్రియకు నిజ జీవితంలో ఉండే విష్ణుప్రియకు అస్సలు సంబంధం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా తనకు అతిగా ముస్తాబవ్వడం ఇష్టం ఉండదని, బయట చాలా సాధారణంగా ఒక అబ్బాయిలా ప్యాంట్ షర్ట్ వేసుకుని తిరగడమే కంఫర్టబుల్ అని చెప్పుకొచ్చారు. నాలోని ఆ హాట్ యాంగిల్ కేవలం పని కోసమే స్విచ్ ఆన్ అవుతుంది అని, పని అయిపోయాక స్విచ్ ఆఫ్ అయిపోతుంది అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి. ఒకవైపు పోలీసుల విచారణ, మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్. వీటి మధ్య విష్ణుప్రియ వెర్షన్ మరింత హాట్ టాపిక్గా మారాయి.